షేర్ ఇక్కడ షేర్ స్క్రీన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు మనము 49వ శ్లోకం మేడం. 49వ శ్లోకము 2వ చాప్టర్. చెప్తారా? చెప్పేసేయండి. దూరేణ హ్యవరం కర్మ, దూరేణ హ్యవరం కర్మ, దూరేణ హ్యవరం కర్మ, ధనంజయ. 2 సార్లు చెప్పండి మేడం. బుద్ధియోగాధనంజయ, బుద్ధియోగాధనంజయ, బుద్ధియోగాధనంజయ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాధనంజయ, దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాధనంజయ. ఇంకొకసారి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్ఛ, బుద్ధౌ శరణమన్విచ్ఛ, బుద్ధౌ శరణమన్విచ్ఛ. కృపణః ఫలహేతవః, కృపణా ఫలహేతవః, కృపణా ఫలహేతవః. మొత్తం శ్లోకం చెప్పేసేయండి మేడం. దూరేణ హ్యవరం కర్మ. నా జతలో చెప్పేయండి. దూరేణ దూరేణ హ్యవరం దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాధనంజయ, బుద్ధియోగాధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్ఛ, బుద్ధౌ శరణమన్విచ్ఛ, కృపణా ఫలహేతవః, కృపణా ఫలహేతవః. ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇవ్వడం భగవద్గీతలో 2వ చాప్టర్లో. ఇక్కడ ఏం చెప్తారంటే, ఇది మనము దూరేణ హి అవరం, ఇక్కడ హ్యవరం అన్నది కదా, హి ప్లస్ అవరం. దూరేణ హి ప్లస్ అవరం, దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధౌ శరణం అన్విచ్ఛ, కృపణా ఫలహేతవః. ఇది మేడం. ఇది అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, 2 సందర్భాలను తీసుకొని వస్తున్నాడు అనమాట భగవంతుడు. ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, చూడు నాయన అర్జున, ఇక్కడ ఒకవైపు కర్మ ఉంది, ఒకవైపు బుద్ధి ఉంది. కర్మ ఒకవైపు ఉంది, బుద్ధి ఒకవైపు ఉంది. కర్మ ఏమో బహిరంగము, బుద్ధి ఏమో అంతరంగంలో ఉంటుంది. కర్మ ఏమో బాహ్యంలో ఉంటుంది, ఇది అంతరంగంలో ఉంటుంది. ఇది కర్మ అన్నటువంటి దాన్ని ఉన్నప్పుడు కర్మ బుద్ధి ఈ రెండిట్లో ఏది చెప్పినప్పుడు ఏది చెప్పినట్లు ఏది వినాలి అన్నది మీమాంస అన్నమాట. ఇక్కడ కర్మ చెప్పినట్టు బుద్ధి వింటుందా, బుద్ధి చెప్పినట్టు కర్మ వింటుందా? ఈ కర్మ ఒకవైపు ఉండి బుద్ధి ఒకవైపు ఉన్నప్పుడు ఆ కర్మలోకి మనం కామ్యము అన్నటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకోండి, అంటే ప్రవేశపెడతాం అనుకోండి. కామ్యాన్ని ప్రవేశపెడితే అంటే కామనలను ప్రవేశపెడితే అంటే కామ్య కర్మగా మనం అంటే ఫలాపేక్షతో ఆ కామనను కోరిగా ఒక కర్మను చేసినట్టయితే అప్పుడు ఏమైపోతుందంటే, ఆ పరిస్థితిలో ఏమవుతుందంటే, ఈ కర్మ అన్నటువంటిది ఈ బుద్ధిని తన వైపుకు లాగేస్తుంది. అంటే బుద్ధిని తన సర్వెంట్ గా చేసుకునేటువంటి వరకు ఈడ్చుకొని వచ్చేస్తుంది అనమాట. బుద్ధిని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. కర్మ అన్నటువంటిది బుద్ధిని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అంటే ఏమైపోతుందంటే, బుద్ధి విల్ బికమ్ బుద్ధి ఈజ్ సబ్సర్వియంట్ టు కర్మ, కర్మ ఈజ్ గ్రేటర్ దాన్ బుద్ధి. ఆ పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. ఒకటి ఈ పరిస్థితిలో అప్పుడు ఏమైపోతుందంటే, బుద్ధి అన్నటువంటిది కర్మ ఎలా చెప్తుంది, కామ్య కర్మ ఎలా చెప్తుంటుందో అలా వింటూ ఉంటుంది. ఈ కర్మ ప్రకారం వీడు ఏం కర్మ చేసేటప్పుడు వీడికి ఎందుకంటే ఫలాపేక్ష ఉంటుంది. ఏ పని చేసేటప్పుడు కూడా కామన ఉంటుంది. ఆ కామన ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, కామన ఉన్నందువల్ల కామ్య కర్మ ఉన్నందువల్ల కర్మలేకి మనం కామ్యము అన్నటువంటిది ఇంట్రడ్యూస్ చేసిన దానివల్ల అదేం చేస్తుందంటే బుద్ధిని తన వెంట ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. బుద్ధికి సొంతంగా పనిచేసేటువంటి శక్తి కోల్పోతుంది బుద్ధి.
ఇది ఒక పరిస్థితి. రెండవ పరిస్థితి ఏమిటంటే బుద్ధి ఏమో అంతరంగంగానే ఉంటుంది, కర్మ బహిరంగానే ఉంటుంది, ఫలాపేక్ష లేదప్పుడు. ఫలాపేక్ష లేని సందర్భంలో ఏమవుతుందంటే వీడి కర్మలు చేస్తూనే ఉంటాడు, చేసినప్పుడు ఫలాపేక్ష అన్నటువంటిది లేదు. అందువల్ల ఏమైపోతుందంటే బుద్ధి అన్నటువంటిది గొప్ప స్థానంలో ఉంటుంది, కర్మ అన్నటువంటిది బుద్ధిని ఈడ్చుకొని పోయేటువంటి శక్తి లేకుండా పోతుంది అనమాట కర్మకి. ఎందుకంటే కర్మలో ఫలాపేక్ష లేదు, అక్కడ ఫలాపేక్ష లేనటువంటి కర్మ. ఆ ఫలాపేక్షలో లేనటువంటి కర్మ వీడి చేస్తుండేటువంటి సందర్భంలో ఈ కర్మ అన్నటువంటిది బుద్ధి ఈడ్చుకొని పోదనమాట. బుద్ధి అండ్ హయ్యర్ పెడెస్టల్. బుద్ధి అన్నటువంటిది ఏం చేస్తుందంటే కర్మను తను చెప్పినట్టు వినేటట్టుగా బుద్ధి తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అనమాట. అంటే అది బుద్ధి ఎలా చెప్తే కర్మను అలా జరిగిపోతూ ఉంటుంది. అంతేగాని కర్మ అన్నటువంటిది బుద్ధిని ఈడ్చేటువంటి శక్తి ఉండదు. బుద్ధి బుద్ధి ఈజ్ గ్రేటర్ హైట్స్ అండ్ కర్మ విల్ బి ఇన్ ద బిలో హైట్స్. అలాంటి సందర్భం రెండవ సందర్భం అన్నమాట. ఇలాంటి సందర్భంలో ఉత్కృష్టమైనటువంటి ఆ బుద్ధి యోగం ఎక్కడ, నీచాతి నీచమైనటువంటి ఫలాపేక్ష ఉన్నటువంటి కర్మ, ఈ కామ్య కర్మ ఎలాంటిది, ఈ రెండింటికి కంపారిజన్ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తాడు అనమాట. దూరేణ హ్యవరం కర్మ. దూరేణ హి అనేది మామూలుగా ఈ సంస్కృతంలో నిజంగా అన్నట్టు, అట్ల కదా అన్నట్టు అలా వాడుతుంటాం అనమాట. దీన్ని మామూలుగా ఏదో ఊత పదంగా వాడుతుంటాం అనమాట. దూరేణ హి. అవరం అంటే చాలా, దూరేణ అంటే దూరము అని ఒక అర్థము, తర్వాత ఇది అంత ఎత్తులో ఉంది, ఇదంత కిందలో ఉంది అన్నట్టుగా అర్థం అన్నమాట. ఒకటేమో చాలా ఉన్నతంగా ఉంది, ఇంకోటేమో చాలా కిందగా ఉంది, ఒకటేమో స్వర్గలోకము, ఇంకోటేమో పాతాళ లోకము. మరి నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ అని చెప్తుంటాం కదా, దీనికి దానికి సంబంధం ఏముంది, అజగజాంతరాలు అని చెప్తుంటాం కదా. అలాగా ఇది ఈ స్టేజ్ లో ఉంటే అది ఆ స్టేజ్ లో ఉంటుంది. ఉత్కృష్టమైనటువంటిది బుద్ధి యోగము. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ కామ్యకర్మ అన్నటువంటి ఎంతో అధమమైనటువంటిది. ఎలా అంటే దూరేణ హి అవరం కర్మ. దూరేణ అంటే చాలా లోపలికి ఉన్నటువంటిది, మిక్కిలి. దూరేణ అంటే మిక్కిలి, చాలా ఎక్కువగా. అవరం అంటే నిమ్న స్థాయిలో ఉన్నటువంటిది, అంటే లో డెప్త్స్ లో ఉన్నటువంటిది కర్మ. కర్మ అన్నటువంటి దానికి ఈ భగవద్గీతలో చాలా చోట్ల కర్మ అన్నటువంటిది ఊరికే ఇలా వాడేస్తుంటారు అనమాట. అప్పుడు ఈ కర్మకు అర్థం ఏమిటి అనే దానికి మనము భాష్యంలోనే వెళ్ళాలన్నమాట. భాష్యంలో వెళ్తే ఈ కర్మ అంటే కామ్య కర్మ అని రాస్తారన్నమాట. అందరు భాష్యకారులు ఇంక్లూడింగ్ రామానుజాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, శంకరాచార్యులు అందరూ కూడా దీన్ని కర్మ అంటే ఇది కామ్య కర్మ అని రాస్తారు. దీనికి అలా అర్థం చేసుకుంటే దీనికి సరిపోతుంది. దీని ఈ దూరేణ హ్యవరం కర్మ, ఈ కర్మ అన్నటువంటిది చాలా క్రింద ఉంటుంది. దేనికంటే బుద్ధి యోగము కంటే చాలా కిందగా ఉంటుంది. బుద్ధి యోగము అన్నటువంటిది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. ఇంతవరకు మనం కర్మయోగం చెప్పుకున్నాము. తర్వాత కర్మయోగం అంటే ఏం చెప్పుకున్నాం అంటే, కర్మయోగం అంటే ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ కోసము ఆ కర్మను చేసుకుంటూ పోవడం అనమాట. ఆ కర్మలోనే ఒక గొప్పతనాన్ని చూస్తూ, కర్మలోనే ఒక ఆనందాన్ని అనుభవిస్తూ, ఇది నా స్వధర్మంతో నేను చేసేటువంటి కర్మ అని భావిస్తూ, ఫలాపేక్ష లేకోకుండా ఆ కర్మను అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. ఈశ్వరార్పణ బుద్ధితో ఏ పని చేసినప్పటికీ కూడా ఈశ్వరార్పణ బుద్ధి అని అంటాం అనమాట. ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఎలా వస్తుంది? ఈశ్వరార్పణ బుద్ధి అంటే మనం చేసే ప్రతి పనిలోనూ ఈశ్వరుని చూస్తుంటాం అనమాట. ప్రతి పనిలోనూ ఈశ్వరుని చూసుకుంటూ వెళ్తుంటాం అనమాట. దీనికి ఎట్లా చెప్పొచ్చునంటే, ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే, కర్మయోగం చెప్పే సందర్భంలో ఏం చెప్తామంటే, నాకే ఓ సందర్భంలో నేను చూశాను అనమాట. దీనికి గోవాకి వెళ్ళాము ఒకసారి. నేను గోవాకి 4-5 సార్లు వెళ్ళినప్పటికీ కూడా 4-5 సార్లు దీన్ని అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఈ భగవద్గీత కొంచెం చదవడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు ఒక చర్చికు, అది ఎక్కడో చర్చ్ ఒక బీచ్ దగ్గర ఉందన్నమాట. ఆ బీచ్ దగ్గర ఉన్నటువంటి చర్చిలో సాధారణంగా కొంచెం ఎలైట్ చర్చ్ అనమాట. దానికి ఏదో టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. ఆ చర్చికి మామూలుగా అది బాగుంది అని చెప్తే ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు కాబట్టి సరే చూద్దాం అనడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. 3 సార్లు 4 సార్లు కూడా అక్కడికి పోయినాం అనమాట. అక్కడ టాయిలెట్ దగ్గర ఏం రాసి ఉంటారంటే, ఒక టాయిలెట్ దగ్గర ఒకరు ఇద్దరు పోగానే మళ్ళీ ఇంకొకరు వచ్చి క్లీన్ చేస్తుంటారు దాన్ని. అంత కంటిన్యూస్ గా క్లీన్ ఉంటుంది. ఆ పైన ఏం రాస్తారంటే, పైన బోర్డు మీద ద నెక్స్ట్ విజిటర్ ఈజ్ జీసస్ అని రాసింటారు అనమాట. అంటే నెక్స్ట్ విజిటర్ టు దిస్ టాయిలెట్ ఈజ్ జీసస్ అని రాసింటారు అనమాట. అక్కడ నర్స్ క్లీన్ చేస్తుంటుంది అనమాట. మామూలు ఇది కాకుండా నర్స్. ఆ నర్సుని ఒకసారి ఇది ఏమిటండి అని అడిగితే, ఆమె ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. ఆమె ఏం చెప్తుందంటే,
మేము ద నెక్స్ట్ ఎనీ విజిటర్ హూ ఈస్ కమింగ్ టు దిస్ ప్లేస్, ఎవరైనా ఇక్కడికి వచ్చింటేవాడు మేము అతన్ని జీసస్ అని ట్రీట్ చేస్తాము. సో జీసస్ వస్తే మేము ఎలా పెట్టిండాలి ఆ రూమ్ టాయిలెట్ ను అలా పెడుతుంటాం. మళ్ళీ కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత అలా ఉంటుంది అనమాట. అది అంటే జీసస్ కెన్ విజిట్ ఆ ప్లేస్ అని చెప్పేసి అది అప్పుడు ఈ శ్లోకం నాకు స్ట్రైక్ అయింది అనమాట. అది ఎంత సామ్యం ఉంది. ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఏమిటంటే, ఈశ్వరార్పణ బుద్ధి అంటే ప్రతి పనిని కూడా ఆమె చేసేటువంటి పని సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అదే ఒక గవర్నమెంట్ సర్వెంట్ అనుకోండి. మనం సాధారణంగా బయట తట్టు చూసేటువంటి సందర్భంలో అది కూడా నేను చూశాననమాట. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేటువంటి సందర్భంలో ఒకడిని అతన్నే మేము అపాయింట్ చేసుకున్నాం అనమాట. ఏమిటంటే టాయిలెట్ క్లీనింగ్. ఎంతో 8,000 9,000 ఏదో ఫిక్స్ చేసినాం అనమాట. 4 టాయిలెట్లు ఏదో రోజు క్లీన్ చేయాలనేసి. వాడేం చేశాడంటే మరి వాడికి ఆ పని వాడికి లో స్టాండర్డ్, వాడికి చేయడానికి ఇష్టం లేదనమాట. వాడు ఇంకొక లేడీని ఒక ఆమెను 3,000 అపాయింట్ చేసుకున్నాడు. అపాయింట్ చేసుకునేసి ఆమెను పంపించేవాడు. నా బదులు ఆమె వస్తుందంటే మేము ఆమె ఇతని వైఫ్ ఏమో అనుకున్నాం చాలా కాలము. కాదనమాట. వీడికి వచ్చేదానికి వీడికి బిలో డిగ్నిటీ వీడికి. ఆమె వచ్చి ఆ 3,000 ఆమె ఎంత తీసుకుంటుందో మాకు తెలీదు. సలకాలం తెలీదనమాట. ఆ పని ఆమె చేసుకొని వెళ్ళిపోతుండేదనమాట. వాడు ఎప్పుడన్నా వచ్చి ఇన్స్పెక్ట్ చేసేటువంటి వాడు. కానీ వాడు ఎందుకు ఇన్స్పెక్ట్ చేసేటువంటి వాడంటే ఈమె సరిగ్గా చేస్తుందా లేదా, మరి ఆఫీస్ బాగుండాలా అనే ఉద్దేశంతో కాదు. నేనేమన్నా వీడిని ఈమెకి ఎక్కువ ఇస్తున్నానేమో అనే ఉద్దేశంతో ఇంకా తక్కువ ఇయ్యచ్చునా అనే ఉద్దేశంతో ఆమె చూసిపోయేటువంటి వాడే గాని ఈ కర్మ పట్ల అంటే వాడు చేసేటువంటి కర్మ పట్ల వాడికి ఈశ్వరార్పణ బుద్ధి లేదనమాట. దీనికి రెంట్‌కి కంపేర్ చేసుకుంటే మనము జీవితంలో ఇట్లాంటి సందర్భాలు చాలా చూస్తుంటాం మనం. రోడ్లలో చెత్తలూడ్చేటువంటి వాళ్ళు నెక్స్ట్ విజిటర్ ఈస్ గాడ్ అని అనుకునేటువంటి స్టేజ్‌కి వాడు రాగలిగితే గన ఆ రోడ్డు చాలా క్లీన్‌గా ఉంటది. మనం బయటికి వెళ్ళేటప్పుడు తుప్పుక్కరు ఉమ్మేస్తుంటామనమాట. అరే! నెక్స్ట్ విజిటర్ ఈస్ గాడ్ టు దిస్ ప్లేస్ అనేటువంటి భావన మనకు రాగలిగితే అది ఈశ్వరార్పణ బుద్ధి అంటామనమాట. అది ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటిది కర్మయోగం అనమాట. కర్మయోగం అంటే ఏమంటే మనం చేసేటువంటి ప్రతి కర్మను ఎలా చేయాలంటే, నేను చేసేటువంటి ప్రతి కర్మ ఇది ఈశ్వరుని ప్రీతి కోసం చేస్తున్నాను అనే భావనతో ఫలం ఎలా వస్తుంది? ఎందుకంటే ప్రయోజనం ఉన్నటువంటి కర్మయోగంలో మనం ఏం చెప్పుకున్నాము అంటే కర్మణ్యేవాధికారస్తే శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ప్రతి కర్మ చేసేటువంటి సందర్భంలోనూ ప్రయోజనము చూస్తాము, ఫలము చూస్తాము. ఫలాన్ని మనం బుద్ధి దగ్గరికి తీసుకోమన్నమాట. ఫలాన్ని పక్కన పెట్టేసి ప్రయోజనం బాగుంటే ఆ కర్మను చేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఆ కర్మ చేసేటువంటి సందర్భంలో అది కర్మయోగం అనమాట. కర్మయోగం ఏం చెప్తుంది? కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో తన కర్మలోనే ఒక ఆనందాన్ని చూస్తూ, ఆ కర్మలో ఆనందం చూడటం ఎలా? అది మళ్ళీ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు దొరికింది. అది కూడా చూపిస్తారు మీకు ఇప్పుడు దీంట్లో. కర్మలో ఆనందం ఎలా దొరుకుతుంది అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ఒకటి దొరికిందనమాట. చూపిస్తాను దాన్ని. అది చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఐ స్లెప్ట్ అండ్ డ్రెమ్డ్ దట్ లైఫ్ వాస్ జాయ్. I awoke and saw that life was service. I acted and behold, service was joy. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ ఫేమస్ కొటేషన్ అంట. నన్ను ఏదో చూస్తుంటే దొరికిందనమాట రీసెంట్ గా. ఆయన పడుకున్నప్పుడు ఐ స్లెప్ట్ అండ్ డ్రెమ్డ్ దట్ లైఫ్ వాస్ జాయ్. అది తర్వాత ఐ వోక్ అండ్ సా దట్ లైఫ్ వాస్ సర్వీస్. లైఫ్ అనేటువంటిది నిద్రలో ఏమో లైఫ్ ఏమో ఒక జాయ్ అని అనుకున్నాను. లైఫ్ ఒక జాయ్, సంతోషకరమైనటువంటి విషయం అని అనుకున్నాను. కానీ నిద్రలే చూస్తే లైఫ్ అనేటువంటిది ఒక కర్మ. ఇట్ వాజ్ లైఫ్ వాజ్ సర్వీస్ అండ్ యాక్టెడ్. సరే అని చెప్పేసి నేను పని చేసినప్పుడు, ఆ కర్మ చేసినప్పుడు, అండ్ బిహోల్డ్ అంటే చూడండి అని కదా, అండ్ బిహోల్డ్ లుక్ అట్ ఇట్ అండ్ సర్వీస్ వాజ్ జాయ్. ఆ సర్వీస్ జాయ్గా నేను చూసి పని చేసుకుంటూ పోయినాను అని చెప్పేసి వీళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళంతాను గొప్ప కర్మయోగులు వీళ్ళంతాను. అందువల్లనే వీళ్ళు ఫేమస్ ఫిలాసఫర్స్ ఎందుకు అయ్యారంటే భగవద్గీతలో ఉన్నటువంటి భావాలన్నింటినీ వాళ్ళ ఇంగ్లీష్ లైక్ ట్రాన్స్లేట్ చేసి చెప్పారు అంతే. ట్రాన్స్లేట్ చేసేసి చాలా రిఫైన్డ్ గా చెప్పినారు కాబట్టి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయిపోయారు అప్పట్లో. అదే దూరేణ ఎవరం కర్మ, ఈ కర్మయోగము అనేటువంటిది మనం చెప్పుకున్నాం అనమాట. కర్మయోగం అంటే ఏమిటంటే ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలా, కర్మలో ఒక హ్యాపీనెస్ చూడాలి, తర్వాత కర్మను ఫలాపేక్ష ఉండకూడదు, కర్మకు ఒక ప్రయోజనం ఉండాలి. అంటే ఈ చెడు కర్మలు కానీ దొంగతనం అలాంటివి చేయకూడదు. ఇవన్నీ ఉండేటువంటిది మాత్రం కర్మయోగము అని చెప్తాం అనమాట. మరి బుద్ధియోగం అంటే ఏమిటి? బుద్ధియోగం అంటే ఇంత ముందు శ్లోకంలో చెప్పుకున్నాం అనమాట. ఇంత ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాడు? సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పుకున్నాం అనమాట. ఆ శ్లోకం ఏమిటంటే వెనకనే ఉంది శ్లోకం, ఫస్ట్ లైన్.
యోగస్థ కురు కర్మ. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇక్కడ బుద్ధి యోగం అంటే ఇది అన్నమాట. సంగం త్యక్త్వా ధనంజయ, సంగం ఉండకుండా అంటే అటాచ్మెంట్ అన్నటువంటిది లేకుండా, సిద్ధి అసిద్ధ్య సమో భూత్వ, సిద్ధి అసిద్ధి అంటే సుఖము దుఃఖము ఇవన్నిటికంటే ద్వంద్వాలందు సమభావంతో ఉంటూ చేసేటువంటి, అంటే సమభావం ఎప్పుడు వస్తుంది? సమభావం అంటే నేను నీవు వేరు కాదు, నేను ఈశ్వర స్వరూపమే, నీవు ఈశ్వర స్వరూపమే, ఇంకొకడు ఈశ్వర స్వరూపమే అని. అందువల్ల ముందు ముందు భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంటాయి, శుని చైవ శ్వపాకేచ పండితా సమదర్శన అని ఇంకో శ్లోకం ముందుకు వస్తుంది మనకు. అంటే శుని అంటే కుక్క, శుని చైవ శచ ఏవ, శుని చైవ శ్వపాకేచ అంటే చండాలుడు, శపాకేచ పండితా సమదర్శిన అని చెప్పేసి ముందు శ్లోకం వస్తుంది అనమాట. సో అట్లాంటిది అది అలాంటి బుద్ధి ఉండి, ఈ కర్మయోగం ఉండి ప్లస్ ఏముండాలి దానికి, సిద్ధ్య సమభూత్వ, సిద్ధి అసిద్ధులందు సమభావం ఉండి, సంఘం త్యక్త సంఘం లేకోకుండా ఉండేటువంటి ఆ భావన డెవలప్ చేసుకుంటే అది వచ్చేసి బుద్ధి యోగము అని చెప్పేసి. ఈ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధియోగం కంటే, అలాంటి బుద్ధియోగం కంటే ఈ కామ్యకర్మ అన్నటువంటిది చాలా లో లెవెల్లో ఉంటుంది. కాబట్టేసి నీవు ఈ కామ్యకర్మలోకి పడద్దు. ఎప్పటికి కూడా కామ్యకర్మలో ఫలాపేక్షతో ఉన్నటువంటి కామ్యకర్మలోకి నీవు పడద్దు, ఈ బుద్ధియోగంలో నీవు ఉండు అని చెప్పేసి అర్జునుడు చెప్పేటువంటి విషయాలు అనమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే, టోటల్ గా మనలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే, గృహస్థులు అన్నటువంటి వాళ్ళు ఎన్నో కామ్యకర్మలు చేస్తుంటారు అవసరాన్ని బట్టి, ఎందుకంటే బిడ్డల చదువు దానికి దీనికి అనేటువంటి చేస్తుంటారు. కానీ అలాంటి చేసేటువంటి వాళ్ళను ఏదన్నా వచ్చి ఎవరైనా అడిగితే సరే అలా చేసుకో అని చెప్పచ్చు, అంతేగాని అంటే భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ చదివినటువంటి వాళ్ళు దానిని ఎంకరేజ్ చేయొద్దండి. మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేయకూడదు అంటే వాడు అలా ఉన్నటువంటి వాడిని చేసేసి నీవు ఇంకేదో చేసుకో, మరొకటి చేసుకో, ఇంకా 10 ఏళ్ళు బతకడానికి ఇంకొక కర్మ చేసుకో, లేకుంటే ఇంకేదో చెయ్యి, ఇంకొక వ్రతం చేయి అని అలాంటివన్నీ మీరు చెప్పద్దండి. కామ్యకర్మలను వాడిని అనవసరంగా ప్రోత్సహించద్దండి. కామ్యకర్మలు చేసుకునేటువంటి వాడు ఏదైనా వచ్చి నేను ఈ కామ్యకర్మ చేసుకుంటున్నాను అంటే వాడు ఇంకా ఈ లెవెల్కి రాలేదు కాబట్టి వాడిని ఎలా సరే నువ్వు చేసుకో అని చెప్పచ్చు, అంతేగా నేను అలా లేకుండా ఉన్నటువంటి వాడిని నీవే ప్రోత్సహించి ఆ కామ్యకర్మల్లోకి నెట్టకూడదు అన్నటువంటిది ఒక టేకవే. మొదటి లైన్ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధియోగం కంటే ఈ కర్మ అంత లో లెవెల్లో ఉంటుంది కాబట్టి ఫలాపేక్షలో ఉన్నటువంటిది. కానీ ఎందుకు ఫలాపేక్షలో కర్మ ఎందుకు ఉంటుంది అని ఒక బేసిక్ క్వశ్చన్. చూడండి, దానికి 2-3 చెప్తారనమాట. ఎందుకు కామ్యకర్మ కన్నా బుద్ధియోగం అంత గొప్పది ఎందుకు అంటే, కామ్యకర్మ మనం చేస్తాం అనుకోండి, కామ్యకర్మ చేస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఎప్పుడు వస్తుంది? మనకు కాలాంతరంలో వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఈ రోజు మనం కామ్యకర్మ చేసి ఈ ఫలం నాకు వెంటనే రావాలి అంటే రాకపోవచ్చు అనమాట. అది మనం జీవితం అంతంలో రావచ్చు, లేకుంటే వచ్చే జన్మలో రావచ్చు, మళ్ళీ ఇంకెప్పుడైనా జన్మలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు చేసినటువంటి మంచి కర్మ అన్నటువంటిది ఇప్పుడే సద్య ఫలితము ఉన్నటువంటిది లభించకపోవచ్చు, లభించవచ్చు ఒకటి. కానీ బుద్ధియోగంలో అలా కాదనమాట. బుద్ధియోగం అంటే ఏమిటి? వీడు కర్మయోగంలో ఉన్నాడు, వీడు కర్మయోగంలో ఉండి సమత్వంలో ఉన్నాడు. సమత్వంలో ఉన్నటువంటి వాడు బుద్ధియోగంలో ఉన్నాడంటే వాడు ఏమిటంటే వాడు జ్ఞానితో సమానం అనమాట. జ్ఞానితో సమానం వాడికి ఎప్పుడు ఆనందం ఉన్నటువంటిది సద్య ఫలము, ఎప్పుడు ఆనందంలో ఉంటాడు అనమాట. వాడికి ఎలాంటి ఇది భేదభావం లేదనమాట. ఆనందం ఉన్నటువంటిది, ఆత్మసాక్షాత్కారము ఉన్నటువంటిది ఆనందము. ఆత్మసాక్షాత్కారం ఉన్నటువంటిది వాడికి సులభంగా లభిస్తుంది. వాడికి ఉద్యోగం ఉన్న దాని నుంచి జ్ఞానం ఉన్నటువంటిది భగవంతుడు ప్రసాదిస్తాడు. ప్రసాదించిన దాని నుంచి వాడికి ఆత్మసాక్షాత్కారం ఉన్నటువంటిది వాడికి జరుగుతుంది అనమాట. వాడి సద్య ఫలం ఉంటుంది అనమాట. వాడు ఎప్పుడు ఆనందావస్థలో ఉంటాడు, ఎవడు ఉద్యోగంలో ఉన్నటువంటి వాడు. ఎందుకంటే వాడికి కామన లేదు, కోరిక లేదు, కోరిక లేకుండా పని చేస్తుంటాడు. తర్వాత ఆ కోరికకు కాంపిటీషన్ అన్నటువంటిది లేదు, వేరే వాళ్ళు చేయడం లేదు, నేను కూడా చేస్తున్నాను అన్నటువంటి కాంపిటీషన్ లేదు వాడికి. సో అలాంటి సందర్భంలో ఉన్నటువంటి వాడికి ఏమీ ఒక ఈగో లేదు, ఇంకోటి లేదు, మరొకటి లేదు. అందువల్ల వాడు ఏం చేస్తుంటాడు, వాడు చాలా సంతోషంగా ఉంటాడు అనమాట. వాడు సంతోషంగా ఉంటాడు, ఆనంద అవస్థలో వాడు ఎప్పుడూ ఉంటాడు. వీడు మాత్రం ఇలాగే ఉంటాడు అనమాట. వీడికి ఫలితం వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు అనమాట. వచ్చినప్పుడు ఫలము వస్తుంది అంటే ఎప్పుడైనా రావచ్చు, కాలాంతరంలో రావచ్చు. ఇది మొదటి డిఫరెన్స్ అనమాట. రెండవ డిఫరెన్స్ ఏమిటంటే, కొన్ని కామ్యకర్మలు మనం చేస్తాము, చేసిన తర్వాత ఫలం రావాలన్నటువంటిది ఏం లేదనమాట. అంటే పుత్రకామేష్టి చేస్తాం అనుకోండి, ఇంట్లో కూర్చొని పుత్రకామేష్టి చేస్తాము. మరి పుత్రులు పుట్టేస్తారా అంటే పుట్టకపోవచ్చు, పుత్రికి పుట్టచ్చు, లేకుంటే పుత్రికి పుట్టకుండా అది పుట్టకుండా పోవచ్చు. అప్పుడేం చెప్తారు, అదే పురోహితులు వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా నీవు చేశావు బాగానే ఉంది,
అయితే నీకు సంతానం కలగకుండా నిరోధించబడేటువంటి శక్తులు ఏమో ఇంకా గొప్పగా ఉన్నాయి, దానికి ఇంకొక కర్మ చేయాలంటారు అనుకోండి. ఆ కర్మను చేస్తావు అనుకోండి, ఆ కర్మ అది ఇంకొక యజ్ఞమో యాగమో ఏదో ఒకటి చేస్తాం అనుకోండి, అక్కడికి జరగలేదు అనుకోండి, నీకేదో ప్రారంభ కర్మ ఏదో ఉంది, అందువల్ల నీకు ఆ పట్టి పీడిస్తుంది అని చెప్తారనే దానికేమి మనం ఏదన్నా ఒక కారు కొని దానికి ఒక గ్యారంటీ కార్డు తీసుకున్నట్టుగా ఈ కర్మయోగం చేసినాము, ఇది కామ్య కర్మ చేసినాము, దానివల్ల ఫలం వస్తుంది అనే దానికి గ్యారెంటీ లేదనమాట. అందువల్ల దీనిలో గ్యారెంటీ లేదు, అందులో గ్యారెంటీ అన్నటువంటిది కూడా ఉందన్నమాట. గ్యారెంటీ ఉన్నటువంటిది ఆనందం ఉన్నటువంటిది ఇమ్మీడియట్ గా సద్య ఫలం ఉంటుందన్నమాట. ఈ దీంట్లో కామ్యకర్మలో ఫలం ఉన్నటువంటిది ఇప్పుడే రాకపోవచ్చు, కాలాంతరంలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రావచ్చు అన్నటువంటిది ఒకటి, రాకుండా పోవచ్చు అన్నటువంటిది ఇంకొకటి. తర్వాత ఇంకొకటి ఏమి, రాకుండా పోతే ఏం మిగులుతుంది వీడికి? ఒక కామ్యకర్మ చేశాడు, కామ్యకర్మ చేసిన తర్వాత కామ్యకర్మ చేసిన తర్వాత దానివల్ల ఫలము సిద్ధించలేదంటే వీడికి మిగిలేది ఏమిటి అంటే యాంగ్జైటీ. వీడికి యాంగ్జైటీ, జీవితాంతం యాంగ్జైటీలో ఉంటాడు. వాడేమో సుఖంలో ఆనందంతో వాడు ఉంటాడు అనమాట. కాబట్టి ఈ డిఫరెన్సెస్ అన్ని ఉన్నాయి. వీడికి యాంగ్జైటీ మిగిలిపోతుంది, వాడికి అది మిగిలిపోతుంది అనమాట. ఇంకా ప్రధానమైనటువంటి భేదం ఏమిటంటే కామ్యకర్మకును తర్వాత బుద్ధి యోగముకు ఉన్నటువంటి భేదం ఏమిటంటే, కామ్యకర్మ చేసిన దాని నుంచి ఏమైపోతుందంటే ఖచ్చితంగా మనకి ఏమైపోతుందంటే జనన మరణములు ఉన్నటువంటిది సంభవిస్తాయి. జనన మరణములు రానే వస్తాయి. ఎందుకు వస్తాయి జనన మరణాలు వస్తాయి అంటే, ఒక కామనతో ఒక కర్మ చేస్తాము, అది పుణ్యం వస్తుంది అనుకోండి మనకు. ఆ పుణ్యం అనుభవించాలి మనము. ఆ పుణ్యం అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాలి. ఆ పుణ్యం అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాలి, మళ్ళీ కర్మలు చేయాలి. అక్కడ ఏదైనా పాపం చేయొచ్చు, ఇక్కడ లేకుంటే ఈ జన్మలోనే ఇంకేదైనా పాపం చేయొచ్చు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వెళ్ళే సమయంలో వీడు ఆ సుఖ దుఃఖాలు తర్వాత పుణ్య పాపాలు అన్నటువంటి మూటను వీడు బరువును మోసుకొని వెళ్తూనే ఉంటాడు. వీడు అలా మోసుకునే వెళ్తుంటాడు. ఆ బరువును వీడు వదిలించుకోలేడు. వీడు ఆ బరువు పెరిగిపోతూనే ఉంటుంది. బరువు పెరిగి 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 ఏమైపోతుందంటే మళ్ళీ జన్మ అలా సాగిపోతూనే ఉంటుంది అనమాట. కానీ బుద్ధి యోగంలో ఉన్నటువంటి వాడికి అది ఫలాపేక్ష లేదు కాబట్టి వాడికి ఏ కర్మలు అంటవన్నమాట. ఏ కర్మలు అంటేటువంటి ప్రసక్తి లేదు. పుణ్యం లేదు, పాపం లేదు వాడికి. పుణ్యము రాదు, పాపము రాదు వాడికి. ఎందుకంటే ఫలాపేక్ష లేదు వాడికి. నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు ఉన్నటువంటి స్టేజ్ అది మళ్ళీ శ్లోకంలో వస్తుంది అనమాట. పుణ్యం వద్దు, నాకు పాపం వద్దు, నేను నా కర్మని నేను చేస్తుంటాను. ఎందుకు చేస్తుంటాను? నేను ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేస్తుంటాను అంతే. ఈశ్వరార్పణ బుద్ధితో నేను ఈ కర్మ చేస్తున్నాను, ఈశ్వరుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను. ఫలాపేక్ష లేదు. తర్వాత నాకు భేదభావం లేదు, సిద్ధి అసిద్ధిలో ఉన్నటువంటి భేదభావం నాకు లేదు, సుఖ దుఃఖాల్లో భేదభావం లేదు నాకు. అలాంటి స్టేజ్ లో నేను ఈ కర్మ అయితే కర్మను చేయకుండా నేను ఉండను, కర్మను చేస్తాను. కర్మను వీడు కర్మ చేస్తాడు, వాడు కర్మ చేస్తాడు. కానీ వాడు చేసేటువంటి కర్మ పద్ధతే వేరు, వీడు చేసేటువంటి కర్మ పద్ధతే వేరు. ఆ కర్మకు ఆబ్జెక్టివే వేరు, ఈ కర్మకు ఆబ్జెక్టివే వేరు. అందువల్ల శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఇక్కడ దూరేణ ఎవరం కర్మ, దూరేణ హి అవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ బుద్ధి యోగము కంటే ఇది చాలా కింద ఉందన్నమాట. ఇది ఈ కర్మ కామ్య కర్మ అన్నటువంటిది. కాబట్టి సాధారణంగా గృహస్థులు ఏదో కామ్యకర్మలు చేసుకుంటుంటారు. నీవు ఏదైనా కామ్యకర్మలు చేసుకోవచ్చునేమో తెలియదు. కానీ అయితే నీకు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే బుద్ధౌ శరణం అన్విచ్చ, బుద్ధిలో మాత్రమే శరణం అన్విచ్చ. అంటే అన్వేషించు. బుద్ధౌ అంటే సమత్వ బుద్ధితో కూడిన యోగమునందు, ఆధ్యాత్మిక జ్ఞానమునందు, శరణం అంటే ఆశ్రయమును, అన్విచ్చ వెదుకుము. బుద్ధౌ శరణం అన్విచ్చ. నీవు బుద్ధిలో మాత్రమే నీవు అల్టిమేట్ గా నీ ఆబ్జెక్టివ్ షుడ్ బి బుద్ధి యోగము. ఎందుకంటే ఆ బుద్ధి యోగంలో మాత్రమే నీకు శరణం అన్నటువంటిది, నీ శరణం ఒకటి రక్ష అన్నటువంటిది, అభయం అన్నటువంటిది దొరుకుతుంది. అక్కడ భయం అన్నటువంటిది భయానికి తావులేదనమాట. భయానికి తావులేనటువంటి ఒకానొక పరిస్థితి నీకు ఆ బుద్ధి యోగములో మాత్రమే దొరుకుతుంది. బుద్ధౌ శరణం అన్విచ్చ. దీని కింద శంకరాచార్య భాష్యంలో ఇంకొద్దిగా ఎక్కువ రాస్తాడు దీన్ని. చూడండి ఇక్కడ ఏం రాస్తాడంటే శంకర భాష్యంలో దూరేణ అతి విప్రకర్షేణ అత్యంతమేవ హి అవరం అధమం నికృష్టం కర్మ. కర్మ అంటే ఇక్కడ ఏమర్థము? ఫలార్థిన క్రియమాణం, ఫలార్థం కోసం చేసేటువంటి క్రియమాణం. ఇది ఇక్కడ కర్మ అంటే అర్థం అనమాట. ఇది ఎలాంటిది? అవరం అంటే అధమమైనటువంటిది, నికృష్టమైనటువంటిది ఈ కర్మ. కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? స్క్రీన్ కనిపిస్తుంది కదా మేడం? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. సరే మేడం. దూరేణ ఎవరం కర్మ అంటే దూరేణ అంటే అతి విప్రకర్షేణ అత్యంతమేవ అంటే దూరేణ అంటే అత్యంతమేవ
అవరం అంటే దీంట్లో ఎలా రాస్తారంటే భాష్యంలో ఈ పదము రాసి అవరం రాసేసి దీనికి ఏం ఈజీగొట్టు అలాంటిది ఏం పెట్టేదన్నమాట. అలాగే పక్కన రాసుకుంటూ పోతారనమాట. అత్యంతమేవ అనేదానికి అవరం, అధమం నికృష్టం కర్మ. అది కర్మ అంటే అర్థం ఏమిటి? ఫలార్థిన క్రియమాణం. ఇది ఎలాంటిది? బుద్ధియోగం కంటే. అంటే బుద్ధియోగం అంటే ఏమిటి? సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణ అంటాడు. సమత్వ బుద్ధి అంటే సమం ఉండేటువంటిది. ఏమి ఇక్కడ సిద్ధ్య సమోభూత్వ అని చెప్పుకున్నాం కదా, అలాంటి సమత్వ బుద్ధి యుక్తముతో ఉన్నటువంటి కర్మ. ఇది ఏమిటిది ఇది అంటే జన్మ మరణాది హేతుత్వాత్. ఈ కారణం వల్ల, ఈ జన్మ మరణ హేతువుకు కారణమైన దాని వల్ల ఈ కర్మ, కామ్య కర్మ అన్నటువంటిది బుద్ధియోగం కంటే చాలా అధమంగా ఉంటుంది. ధనంజయ యత ఏవ తత. అందువల్ల నువ్వేం చేయాలంటే యోగ విషయాయాం బుద్ధౌ అంటే ఏమిటంటే బుద్ధం తత్ పరిపాకజాయాం వా సాంఖ్య బుద్ధౌ అంటాడు అనమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఏమిటంటే ఇక్కడ ఆత్మ కర్మయోగము పరిపక్వమైనప్పుడు కర్మయోగం అంటే మనం చెప్పుకున్నాం కదా, కర్మయోగం అంటే ఈశ్వరార్పణ బుద్ధి ఒకటి, దాంట్లో 1, 2, 3 వేసుకుంటే ఈశ్వరార్పణ బుద్ధి ఒకటి, ఫలాపేక్ష రహితంగా ఉండడం ఒకటి, తర్వాత వచ్చేసేసి నేను చేసేటువంటి కర్మలో నేను జాయిన్ చూస్తాను అన్నటువంటి 3 కండిషన్తో నీవు చేసేటువంటి కర్మయోగం ఉన్నటువంటిది పరిపక్వమైనప్పుడు తత్పరిపాకజాయాం వా అప్పుడేమైపోతుందంటే సాంఖ్య బుద్ధౌ. ఈ బుద్ధినే సాంఖ్య బుద్ధి అని కూడా అంటారు. అంటే ఎందుకు అంటున్నాడు సాంఖ్య బుద్ధి అని? ఎందుకు అంటున్నాడు ఇక్కడ సాంఖ్య బుద్ధి అని ఏమంటున్నాడు? ఎందుకు అంటున్నాడు అంటే బుద్ధి 2 రకాలంట. మళ్ళీ బుద్ధి 2 రకాల, 2 స్టేజెస్ లో ఉంటుందంట. ఒకటేమంటే సాధన, ఇంకొకటి సాధ్యము. ఒకటి సాధనా సాధ్యం అంటే ఏమిటంటే ఒకడు ఈ కర్మయోగంలో ఉండి నేను ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తాను అనేటువంటి బుద్ధితో వాడు ఉన్నటువంటి వాడు కొండ ఎక్కేటువంటి వాడు అనమాట. కొండ ఎక్కుతున్నాడు వాడు అనమాట. కొండ ఎక్కి పాక్కుంటూ పైకి పోతున్నాడు అనమాట. ఇంకొకడు కొండ ఎక్కి పైన కూర్చున్నాడు అనమాట. కొండ ఎక్కి పైన కూర్చున్నటువంటి వాడు జ్ఞాని. వాడు అప్పుడే ఏమైపోయినంటే ఈ స్టేజ్ దాటి ఆ స్టేజ్కి వచ్చాడు. ఎందుకంటే వాడికి ఆత్మజ్ఞానం వచ్చి ఆత్మనిష్ఠుడై అక్కడ కూర్చున్నాడు అనమాట. కానీ వీడు కూడాను ఆ పైకి వెళ్తాడు. వాడు ఆల్రెడీ రీచ్ అయ్యాడు అనమాట. ఒకడు సాధకుడు, ఒకడు సాధన సాధించినటువంటి వాడు, ఇంకొకటి కొండ మీద కూర్చున్నటువంటి వాడు అనమాట. అంటే ఇక్కడ ఎందుకంటే ఈ కొండ మీద ఎక్కేటువంటి వాడు కింద పడిపోతాడా అని ఏమైనా డౌట్ వస్తుందేమో. అందుకు ముందు శ్లోకంలో చెప్పాడు నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయున విద్యతే అని చెప్పాడు మన శ్లోకం. అంటే అభిక్రమ నాశము ఉన్నటువంటిది ఈ కర్మయోగంలో ఉండదు అని చెప్పేసి మనం ఇప్పుడు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అక్కడ. అది ఎన్నో శ్లోకం నాకు గుర్తులేదు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయున విద్యతే అల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని ఒక శ్లోకం చెప్పుకున్నాము. దానివల్ల ఏమైపోతుందంటే ఒక్కసారి ఈ కర్మయోగంలో పడి ముందుకు సాగినటువంటి వాడికి క్రింది పడిపోవడం అనేటువంటిది లేదనమాట. వాడు కొండ ఎక్కేటువంటి వాడు అలా ఎక్కి కొండ రీచ్ అయిపోతాడు అనమాట. ఈ 2 బుద్ధులను అంటే ఆ కర్మయోగంలో పైకి ఎక్కేటువంటి బుద్ధి, ఆ కొండ ఎక్కిన తర్వాత ఉన్నటువంటి బుద్ధి, అది సాంఖ్య బుద్ధి అంటాం అనమాట. ఈ సాంఖ్య బుద్ధిలో నీవు శరణం ఆశ్రయమును నీవు కోరుకో. ఈ సాంఖ్య బుద్ధి అంటే ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం అనమాట. 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఏం చెప్పుకున్నాము? సాంఖ్య బుద్ధి అంటే ఆత్మను గురించినటువంటి బుద్ధి. ఆత్మ ఎలాంటిది? ఆత్మ వచ్చేసేసి షడ్వికారహితమైనటువంటిది, తర్వాత దానికి అచలమైనటువంటిది, తర్వాత అదేమన్నట్టు అచ్ఛేద్యోయం అదాహ్యోయం, తర్వాత ఏమంటే ఇంకేమేమో చెప్పుకున్నాము అక్కడ, దాని గురించి చెప్పుకున్నాము. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా నభూత్వా నభూయ అవన్నీ చెప్పుకున్నాము కదా. 11 నుంచి 30 నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక ఇవన్నీ చెప్పుకున్నాము కదా. సో ఆత్మ యొక్క స్వరూపం అదనమాట. సో ఆత్మస్వరూపం తెలుసుకునేటువంటి బుద్ధి సాంఖ్య బుద్ధి అనమాట. అంటే ఏమిటంటే వీడికి సాంఖ్య బుద్ధి అంటే ఏమిటంటే వీడికి నాకు జనన మరణాలు లేవు అన్నటువంటి తెలుసుకునేటువంటి ఆ బుద్ధిలోకి నీవు శరణం అన్విచ్చా అని చెప్తాడు అనమాట ఇక్కడ. ఆ బుద్ధిలోకి అంటే ఆ బుద్ధిలోకి ఎందుకు చాలా మంది రాకుండా పోతారంటే, కామ్యకర్మ చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటాడంటే ఒకటి భయేళ్ళు వచ్చింది అనుకోండి ఒకడికి, వాడు ఏం చేస్తాడంటే అరే నేను 10 సంవత్సరాలు బతికితే బాగుంటుంది అనుకునేసేసి మరి పిల్లలకి చెప్పి అరే పురోహితులు పిలిపించంటారా, పిలిపించేసి మనము ఏదైనా ఒక భీమలత శాంతో ఏదో చేసుకుందాం అంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలంతా సంతోషంగా వచ్చి ఆ శాంతి చేస్తారు. 80 వస్తుంది వాడికి. 80 వచ్చిన తర్వాత ఇంకో 10 ఏళ్ళు బతికితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు ఇంకేదో ఒక శాంతికి పిలిచేసి అప్పుడు మళ్ళీ బిడ్డలు చెప్తాడు అనుకోండి, ఏమంటే నాన్నగారు ఇలా చెప్తున్నారు, మరి 70 ఏళ్ళకి చెప్తే బాగా ఉంది, 80 ఏళ్ళు చెప్తున్నాడు అని చెప్పేసి సరే అని చెప్పేసి వాళ్ళు ఊరికే ఉంటారు. ఇతనే పిలుస్తాడు, ఇక్కడ శక్తి ఉంటుంది కాబట్టి ఇంకో 10 ఏళ్ళు ఇంకొక కర్మ చేస్తాడు. ఇంకో 10 ఏళ్ళు ఉంటాడు అనుకోండి, 90 వచ్చింది అనుకోండి. 90 వచ్చిన తర్వాత కూడా వాడు మళ్ళీ పిలుస్తాడు అనుకోండి. మళ్ళీ పిలిచేసి ఇంకో 10 ఏళ్ళు బతకాలంటే వీళ్ళు చెప్పడం మానేస్తారు అనమాట. అప్పుడు ఆ స్టేజ్ వచ్చేటువంటి కూడా వీళ్ళు చేస్తూనే ఉంటాడు అనమాట. నాన్నలో బతకాలి. ఏది బతకాలంటే ఏమిటి? ఇక్కడ వీడి బుద్ధి ఎలా ఉంది? వీడి బుద్ధి
విడి బుద్ధి అంటే నేను మరణిస్తాను, లేదంటే నేను బతుకుతాను అన్నటువంటి భావన ఉందన్నమాట. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు అన్నటువంటి విషయం 11 నుంచి 35 చెప్పుకున్నాం కదా. మరి వీడు ఆ సాంఖ్య బుద్ధినే శరణం కోరకుండా కామ్య బుద్ధినే శరణ పెడుతున్నాడు కదా ఎన్నేళ్ళు పోయినా. కాబట్టేసి అలాంటి బుద్ధి నీకొద్దు. ఈ సాంఖ్య బుద్ధో శరణం ఆశ్రయం అభయం ప్రాప్తి కారణం. అది అభయ ప్రాప్తి కారణము. భయం అన్నటువంటిది లేదు. నీకు మరణ భయం ఇక్కడ ఉంది, కానీ అక్కడ మరణ భయం అన్నటువంటిది నీకు లేదనమాట. మరణ భయం లేదు, ఏ భయం లేదనమాట అక్కడ. అలాంటి అభయ ప్రాప్తినిచ్చేటువంటి సాంఖ్య బుద్ధిని శరణం అన్విచ్చా. అలాంటి దాన్ని నీవు కోరుకో. అంటే ఏమిటంటే సింపుల్ గా అర్థం ఏమిటంటే పరమార్థ జ్ఞాన శరణో భవేతి ఇది అర్థ. పరమార్థ జ్ఞానము కోసం నీవు పరమార్థ జ్ఞానాన్ని మాత్రమే శరణు కోరు, కామ్య కర్మలు కాదు. పరమార్థ జ్ఞానం అంటే ఏమి? పరమ ప్లస్ అర్థం. పరమ ప్లస్ అర్థం. పరమ అంటే ఉత్కృష్టమైనటువంటిది, అర్థం అంటే అల్టిమేట్ రియాలిటీ, ఆ సత్యము అంటే ద రియల్ రియాలిటీ, అబ్సల్యూట్ రియాలిటీ. ఈ అబ్సల్యూట్ రియాలిటీ ఏదో అది నీవు ఏం చేయాలంటే దానిని శరణు కోరుకో, అంతేగాని భవేతి దాన్ని మాత్రమే ఇత్యర్థ. అది దాన్ని శరణు కోరు. ఈ కామ్యకర్మని నీవు శరణు కోరద్దు. కామ్యకర్మలో పడి నీవు ఇలా నలిగిపోయి మళ్ళీ జనన మరణ చక్రంలో పడి నలిగిపోద్దు. అలా నలిగిపోకుండా నువ్వేం చేయాలి? ఈ జనన మరణ చక్రం నుంచి నిన్ను దాటవేసేటువంటి కర్మయోగం చేస్తూ, కర్మయోగం ద్వారా సమత్వ బుద్ధిని డెవలప్ చేసుకునేసి, ఆ సమత్వ బుద్ధి ద్వారా బుద్ధియోగాన్ని ప్రవేశించి, బుద్ధియోగంలో సాధకుడు సాధ్యము రెండు స్టేజులు దాటి ఆత్మస్వరూపం నిష్ఠుడై ఉన్నప్పుడు నీకేమైపోతుందంటే సాంఖ్య బుద్ధిలో శరణం ఇచ్చా. అప్పుడు నీకు ఎలాంటి భయము లేదు, మరణ భయం లేదు, ఎలాంటి కామ్యకర్మలు చేసేటువంటి అవసరం లేదు. కామ్యకర్మలన్నీ జారిపోతాయి. ఎప్పుడైతే కామ్యకర్మలన్నీ జారిపోతాయో కామ్యకర్మలు అవసరం లేదు అతను చేయడం అనమాట. మరి ఎవరైనా వచ్చి కూడా చెప్తారనుకోండి, అయ్యా నీకు ఏదో శని మహాత్ముడి యొక్క దశ నీకు ఇది లేదు, నీకేదో అతని శనిని ప్రార్థన చెయ్యి అంటే, అరే ఎందుకు లేదండి, నాకు శని యొక్క అనుగ్రహం చాలా ఉంది అని చెప్పేసామనుకోండి, మరి అలాంటిది చేసేటువంటి అవసరమే లేదనమాట. ఎలాంటిది వచ్చినప్పటికీ కూడా సాధారణంగా మనము ఈ స్టేజ్కి దాటాలంటే మనము సాధారణమైనటువంటి గృహస్థులు ఆ సిచ్యువేషన్ రావాలంటే చాలా కష్టం అఫ్కోర్స్. ఎందుకంటే మనకి ఎవరైనా వచ్చి ఏదైనా వచ్చి భయపెడతారనుకోండి, మీరు ఇది చేయకపోయారంటే మీకు చాలా కష్టాలు వస్తుంది అంటే సాధారణంగా మనం ఈల్డ్ అయిపోయేసి సరిపోతే పోన్లే అని చెప్పేసి అలా చేసేస్తుంటాం అనమాట. ఒక హిందీ టీచర్ ఉండేవాడు, అతను చెప్పేవాడు అనమాట, దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటి ఒక ప్రశ్న వచ్చేది అనమాట. అప్పుడు చెప్తే ఆయన చెప్పేటువంటి వాడు అనమాట, దేవుడు ఉన్నాడా లేడా అంటే దేవుడు ఉన్నాడు అనేవాడు. ఎందుకు అని ఆయనే చెప్పేవాడు అనమాట. ఎందుకు అంటే దేవుడు లేడన్నాం అనుకోండి, మనం చనిపోయిన తర్వాత అక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి, కానీ వీడు లేడన్నాడు అని చెప్పి శిక్షిస్తాడంట. అలా కాకుండా దేవుడు ఉన్నాడు అని ఇప్పుడు అనేసింటే, ఒకవేళ ఆయన లేడు అనుకోండి, పోతే పోయింది, మనం పోయింది, ఇప్పుడు పోయింది ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు కనిపించి అరే నువ్వు ఉన్నావు అని చెప్పినవరా, నువ్వు మంచివాడు ఉంటాడంట అప్పుడు అని చెప్పేసి. అలా మనం ఏం చేస్తుంటామంటే కామ్యకర్మలు అలా చేసుకుంటూ పోతుంటాం అనమాట. ఎవరో ఒకరు వచ్చి చెప్తారనమాట మనకు, ఒక పురోహితులు కానీ ఇంకెవరైనా కానీ పెద్దోళ్ళు కానీ వచ్చేసి నువ్వు ఈ సత్యనారాయణ వ్రతం చేయి, నీకు మంచిది అవుతుంది. కామ్యకర్మ అది. ఆ కామ్యకర్మ చేసిన తర్వాత ఏమైపోతుందంటే కథలు చదివారో లేదు, మీరు ఎప్పుడైనా చదివితే బాగా అర్థమవుతుంది అనమాట. ఈ సత్యనారాయణ వ్రతం చేయకపోతే నీకు ఇది అవుతుంది, చేస్తే ఇది అవుతుంది, అవన్నీ ఏదో కల్పించబడినటువంటి ఇవన్నీ కథలన్నీను. అలాంటి స్టేజ్కు నీవు చేరుకోవాలన్నమాట. సాంఖ్య బుద్ధో శరణం అంటే సాంఖ్య బుద్ధి లేకపోయినప్పుడు ఈ ఫలాపేక్ష అన్నటువంటిది పెట్టుకోకపోయినప్పుడు ఆ భయం అన్నటువంటిదే లేదు. ఆ భయం లేనటువంటి అభయస్థానమైనటువంటి సాంఖ్య బుద్ధిలోకి నీవు ప్రవేశించు. పరమార్థ జ్ఞానం అల్టిమేట్ రియాలిటీ కోసం అందులో నీవు శరణం అన్విచ్చా అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తా అంటే ఒక శ్లోకం చెప్తాడు. ఈ శ్లోకం మళ్ళీ క్లాస్లో చెప్పుకుందాము. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో చాలా ఫేమస్ శ్లోకం ఇది. యోవా ఏతదక్షరం గార్హి అవిదిత్వా తస్మాల్లోకాత్ ప్రయితి స కృపణ అన్నటువంటిది ఇది శ్లోకం. ఇది ఒక్కటే లైన్ మొత్తం మళ్ళీ చెప్పుకుందాం. 2 నిమిషాల టైం ఉంది, అందుకోసం 2 నిమిషాలు చెప్పచ్చు. అఫ్ కోర్స్ ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడుకుందాము. ఈ 2 నిమిషాలు ఈ ఒకటి కృపణ అంటే లాస్ట్ లైన్కి అర్థం అనమాట. లాస్ట్ లైన్కి ఏమిటంటే ఇది ఈ లైన్ ఉంది కదా, బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. ఫలహేతవ అంటే ఫలమును ఆశించి పనిచేసేటువంటి వాడు అనమాట. ఫలానికి హేతువైనటువంటి వాడు అంటే కామ్యకర్మ చేసేటువంటి వాడు ఎవడు అంటే కృపణుడు. కృపణుడు అంటే ఎవరు అనేది వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. మరి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ ఇక్కడ బుద్ధ యోగం అంటే మామూలు అది జ్ఞానయోగం అనుకుంటాం కదా, దానికి జ్ఞానయోగం మేడం. జ్ఞానయోగము, కర్మయోగము ప్లస్ ఈ 2 మేడం. సిద్ధి అసిద్ధిలో సమత్వం ఉండడం ఒకటి, తర్వాత వచ్చేసి సంగం త్యక్త్వా ధనంజయ.
ఆ ముందు శ్లోకంలో అది యోగస్థ కురు కర్మాణి, ఆ కర్మలు చేసేటువంటిది యోగ లక్షణముతో చెయ్యి అని చెప్తున్నాడు కదా. అంటే యోగంలో ఉండే అంటే కర్మలు చేసేటువంటి సందర్భంలో ఆ యోగము అనేటువంటి సింహాసనం మీద కూర్చొని నువ్వు పని చెయ్యి అంటే వివేకానందుని కొటేషన్ చెప్పుకున్నాం కదా మనం లాస్ట్ క్లాస్ లో. ఆ స్టేజ్ లో చేసేటువంటిది అనమాట. అది అది కర్మయోగం చేస్తాము. ప్లస్ ఈ రెండు సిద్ధి అసిద్ధిలో సమత్వం ఉండడము, సంఘాన్ని వదిలిపెట్టడము, యోగస్థ కురు కర్మాణి అంటే ఆ కర్మలో జాయిన్ చూడడము, చూసుకుంటూ పనిచేయడము, అది బుద్ధియోగం. బుద్ధియోగం అన్నటువంటిది కొత్త కాన్సెప్ట్ ఈ శ్లోకంలో ఇంట్రడ్యూస్ అయింది ఇక్కడ. బుద్ధియోగం, కర్మయోగము అనే బుద్ధియోగం అన్నటువంటి ఇక్కడ. ఆ బుద్ధియోగంలో శరణం అన్విచ్చ. అది మేడం ఇక్కడ కర్మయోగం. అవును చెప్పండి. భర్తృహరి గుహ అని పోయినాం సార్. అక్కడ భర్తృహరి గుహ అని ఒకటి పోయాం మొన్న పోయినప్పుడు. అక్కడ మేము అసలు తల పెట్టి లోపల పోవడం కూడా మాకు ఇన్కన్వీనియంట్ అనిపించింది. కాకపోతే అక్కడ ఒక అవధూత పట్టి జపం చేసుకుంటూ ఆయన అసలు అలా ఎన్నేళ్ల నుండో ఉన్నాడంట సార్. ఉండొచ్చు మేడం, నిజమే. అది సాధ్యమేనా? ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు మేడం. మాకు అసలు తలబెట్టి ఒక